సాయిరామ్. ఉప్పు నీటితో నెగిటివ్ ఎనర్జీ తొలగించే శాస్త్రీయ పద్ధతి ఒకటి నేను చెప్తాను. అలా సింపుల్గా, అది చాలా మంచి ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. చాలా మంచి మంచి రిజల్ట్స్ వస్తాయి దాంతో. మీరు ఎప్పుడైనా గమనించారా? ఉదయం లేచినప్పుడు మనసు భారంగా అనిపించడం, కారణం లేకుండా చికాకు, కోపం రావడం, స్నానం చేసినా ఫ్రెష్గా అనిపించకపోవడం, ఇంట్లో ఉన్న మనశ్శాంతి దొరక్కపోవడం. దీనికి కారణం ఏంటంటే మీ మనస్సు మీద, శరీరం పైన పేరుకుపోయిన నెగిటివ్ ఎనర్జీ ప్రభావం. అంతే కావచ్చు. నెగిటివ్ ఎనర్జీ అంటేనే ఇలాంటివి వస్తుంటాయి, ఇలాంటి ఫీలింగ్ ఉంటుంది మనకి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఉప్పు నీటితో స్నానం ఎందుకు పనిచేస్తుందో, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎవరు చేయకూడదు, ఎవరు చేయాలి, స్పష్టంగా సింపుల్గా చెప్తాను నేను. నమస్తే, నేను మీ కేఎల్ విశ్వకర్మ. గత 40 సంవత్సరాలుగా ఇండియాలోను అబ్రాడ్లో వాస్తు చెప్తున్నాను. ఇది ప్రాక్టికల్ సివిల్ అనుభవంతో చెప్తున్నాను నేను. ఇది వాస్తు ప్లస్ ఇంట్లో ఎనర్జీని బ్యాలెన్స్ చేసే పద్ధతి. జీవితంలో ఎన్నో చవి చూసిన వ్యక్తిని నేను. నెగిటివ్ ఎనర్జీ చూసా, దాని తర్వాత మంచిగా అయిన ఎనర్జీని కూడా చూశాను నేను. ప్రాక్టికల్గా వాస్తులో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అన్ని కూడా నా లైఫ్లో నేను స్వయంగా కష్టపడి వాస్తు మార్పులు చేసుకున్నాక ఇట్లాంటి ఎనర్జీ బ్యాలెన్సెస్ చేసుకున్న తర్వాతే నేను బాగుపడ్డాను. అంతకుముందు నా వీడియోస్లో నేను చాలాసార్లు చెప్పాను, 1-2 వీడియోలు కూడా చేశాను. నేను ఎలా వాస్తు చెప్పడానికి మొదలుపెట్టాను, ఎందుకు మొదలుపెట్టాను, ఆ పరిస్థితులు ఏంటి, ఇలా బాగుపడ్డాను కూడా నేను అంతకుముందు వీడియోలో, చాలా వీడియోలు, 2-3 వీడియోలో చేశాను అనుకుంటాను నేను. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే అద్భుతాలు కాదు, శాస్త్రబద్ధమైన నిజాన్ని, అనుభవంతో నిరూపితమైన పద్ధతిని మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటాను. అసలు నెగిటివ్ ఎనర్జీ అంటే ఏమిటి అంటే, నెగిటివ్ ఎనర్జీ అంటే దయ్యాలు, భూతాలు కాదు కదా. ఎక్కువ స్ట్రెస్ అనిపించడం, ఎక్కువ భయం, కోపం, ఈర్ష్య, దుఃఖం, ఇతరుల మాటల ప్రభావం, ఇవన్నీ కూడా మన శరీరం చుట్టూ ఎనర్జీ లేయర్గా పేరుకుపోతాయి. అది బ్యాడ్ ఎనర్జీ కావచ్చు, కొన్నిసార్లు మంచి ఎనర్జీ కూడా ఉంటుంది అనుకోండి. ఎక్కువ శాతం బ్యాడ్ ఎనర్జీగానే మొత్తం పేరుకుపోతుంది. మన శరీరం ఏంటంటే కేవలం ఒక మాంసం ముద్ద కాదు, ఇది ఒక ఎనర్జీతో పనిచేసే వ్యవస్థ. మన శరీరం అంతా కూడా అంటే, ఇప్పుడు ఉప్పుకునే శక్తి ఏమిటి అంటే, ఉప్పు అంటే కేవలం మన రుచి కోసం, వంటకాల్లో రుచి కోసం వాడే ఉప్పే కాదు ఇది. దానికి ఎన్నో ఫలితాలు ఉంటాయి. ఉప్పుకు మనం ఎనర్జీని శుద్ధి చేసే తత్వం ఒకటి ఉంటుంది. ఉప్పు ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీని మొత్తం పీల్చేసుకుంటుంది. దానికి ఆ గుణం ఉంటుంది. అందుకే మన సంప్రదాయాల్లో ఉప్పుని దానం, ఉప్పు నీటితో కడగడం, కూరగాయలను ఉప్పులో నానబెట్టి కాస్త కడగడం, ఉప్పు ప్యాకెట్లు ఎక్కడైనా పెట్టడం, లేదా ఉప్పుకు ప్లేట్లో పెట్టి ప్రతి మూలలో పెట్టడం, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. మన పూర్వీకులు ఇలాంటివి ఎన్నో సజెస్ట్ చేశారు మనకు. ఇదేంటంటే కొంతమంది ఇది ఒక మూఢనమ్మకం కూడా కింద కొట్టి పారేస్తుంటారు. ఇది మూఢనమ్మకం కాదండి, ఇది ఒక ఎనర్జీ సైన్స్ ఇది. సో ఇప్పుడు ఉప్పు నీటితో స్నానం చేస్తే మన ఎనర్జీ పైన ఎందుకు పనిచేస్తుందంటే, ఉప్పుకి మన బ్యాడ్ ఎనర్జీని లాగేసే శక్తి ఒకటి ఉంటుంది దానికి. మనకేంటంటే రోజంతా ఎంతోమందిని కలుస్తుంటాం, ఎంతోమంది మనం చూస్తుంటారు. వాళ్ళ ఎనర్జీ, బ్యాడ్ ఎనర్జీ అంతా కూడా మన శరీరం చుట్టుకుపోతుంది. ఆఫీస్కి వెళ్తాం, మార్కెట్కి వెళ్తాం, హాస్పిటల్కి వెళ్తాం, అక్కడ ట్రావెల్ చేస్తుంటాం, కొన్ని మంచి మాటలు వింటాం, ఎక్కువ శాతం నెగిటివ్ మాటలు ఎక్కువ వినపడుతుంటాయి మనకు. సో ఇప్పుడు మనం రోజు స్నానం చేస్తాం. స్నానం చేస్తే ఏంటంటే, మామూలు నీటితో స్నానం చేస్తే శరీరం అంతా కూడా క్లీన్ అవుతుంది. కానీ నెగిటివ్ ఎనర్జీ అనేది మాత్రం అలాగే ఉండిపోతుంది. ఉప్పు కలిపిన నీరుతో స్నానం చేస్తే, మనం స్నానం అంతా చేశాక ఉప్పు కలిపిన నీరుతో, క్రిస్టల్ ఉప్పు అయినా పౌడర్ అయినా, దాంతో స్నానం తలపై నుంచి కింది వరకు, కాళ్ళ వరకు స్నానం చేస్తే మన బాడీలో, మన శరీరం పైన పేరుకుపోయిన నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా ఉప్పు నీరు పీల్చేస్తుంది. దాంతో మొత్తం అంతా కూడా బ్యాడ్ ఎనర్జీ అంతా కూడా పోయి మనం ఫ్రెష్గా అయిపోతాం. అందుకే ఏంటంటే, మనం ఉప్పు నీటితో స్నానం చేసిన తర్వాత మనకు చాలా తేలిగ్గా అనిపిస్తుంది, చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. సో ముఖ్యంగా స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఏంటంటే, మనం రోజు స్నానం చేస్తాం. స్నానం అంతా అయిపోయిన తర్వాత శరీరం పైన ఉన్న మురికి అంతా పోయింది. తర్వాత ఏం చేయాలి, ఒక బకెట్లో గోరువెచ్చని నీళ్ళు తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి. క్రిస్టల్ సాల్ట్ అయినా లేకపోతే పౌడర్ అయినా వేసేసి అలా కరిగిపోయిన తర్వాత తలపై నుంచి కాళ్ళ వరకు మొత్తం తడిసేలా స్నానం చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ ఉప్పు నీటిలోకి మన నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పీల్చుకోబడుతుంది. అప్పుడు ఆ నీళ్ళు పోసుకున్నప్పుడు చిన్నగా ఒకటి పాటించాలి. పైనుంచి తల నుంచి కిందకి పోసుకునేప్పుడు కళ్ళు మూసుకొని, నా నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది, నెగిటివ్ ఎనర్జీ అంతా పోయింది అని మనం మనసులో ఒకసారి అనుకోవాలి. సో ఇలా స్నానం ఏంటంటే, ఒక డౌట్ ఎవరికైనా రావచ్చు, ప్రతిరోజు చేయాలా,
ప్రతిరోజు చేసే అవసరం లేదండి. ఒక వారానికి ఒకసారైనా పర్వాలేదు. ఎప్పుడైనా మీకు అలా భారంగా అనిపిస్తుంది, చికాకుగా అనిపిస్తుంది, కోపం వస్తుంది, చిరాకు పుడుతుంది, బాగా బాధల్లో సాడ్ అనిపిస్తుంది ఊరికేనే. అప్పుడు అనుకోవాలి మనకేదో నెగిటివ్ ఎనర్జీ ఉంది బాడీలో, దిష్టి తగిలింది మనకు. సో అది లాగేయడానికి ఈ పద్ధతి చేస్తే బాగుంటుంది. కానీ పిల్లలకి ఎక్కువ చేయించకూడదు. పిల్లలకి ఊరికి ఉప్పు తిప్పేసి సరిపోద్ది. ఎప్పుడో ఒకసారి ఇలా కొంచెం స్నానం చేస్తే బాగుంటుంది. జ్వరం ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు ఇలా చేయకూడదు. ఎప్పుడైనా ఒకసారి చేస్తే బాగుంటుంది. అస్తమానం రోజు చేయాలి లేదా 2 డేస్కి ఒకసారి దిష్టి తగిలిందని అలా చేయకూడదు. బాగా ఒత్తిడిగా ఉన్నప్పుడు, కళలు వస్తున్నప్పుడు అలా చేస్తే బాగుంటుంది. లేదా అనారోగ్యం నుంచి బయట వచ్చామనుకోండి, ఏదో సిక్ అయిపోయాం, తర్వాత కొంచెం కోలుకున్నాం, తర్వాత కొంచెం ఇలా ఉప్పుతో చేస్తే చాలా రిలాక్స్గా, చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతారు. ఇది చాలా సింపుల్ అయిన పద్ధతి. పాటించి చూడండి. ఎంత బాగా అనిపిస్తుందో కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. సాయి రక్ష. ఒక శుభవార్త త్వరలోనే ప్రారంభం. ఒక అరుదైన విలువైన అవకాశం. గృహిణులకు, బిగినర్స్ మరియు సీనియర్ సిటిజన్ల కోసం లైవ్ ఆన్లైన్ విశ్వకర్మ వాస్తు క్లాసెస్. పుస్తకాల వాస్తు కాదు, నిజ జీవితంలో పనిచేసే సాధారణ ఆచరణాత్మక నివారణలు. గత 40 సంవత్సరాలుగా ఫుల్ టైం కన్సల్టెంట్ గా లైవ్ టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా వేలాది కుటుంబాల జీవితాల్లో మంచి ఆరోగ్యపరమైన మార్పు తీసుకొచ్చిన వాస్తు యోగి శ్రీ కెఎల్ విశ్వకర్మ గారి చేత 21 రోజులు లేదా 4 వారాల లైవ్ ఆన్లైన్ క్లాసెస్. గృహిణులకు సులభంగా అర్థమయ్యే విధానం, బిగినర్స్ కి స్పష్టమైన వివరణ, సీనియర్ సిటిజన్లకు అనువైన క్లాసులు, ప్రశ్నలు సమాధానాలు లైవ్ లోనే. సర్టిఫికేట్ కూడా ఇవ్వబడును. మీ ఇంటి శాంతి, ఆరోగ్యం, సంపదకు వాస్తు ఎలా సహకరిస్తుందో ఇప్పుడే తెలుసుకోండి. ఆసక్తి ఉన్నవారు వెంటనే 9848045677 వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి.